ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ఫకీర్పాలెంలో మసీదు విషయంలో వివాదం జరిగింది. సున్నిత విషయాన్ని రాజకీయ అంశంగా చేయవద్దని, పార్టీల ప్రకారం పోతే ఇక్కడ కష్టమవుతుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కొండైపి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ పోలీసు అధికారులకు హితవు పలికారు. ఇక సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఫకీర్పాలెంలో ప్రార్థనా మందిర నిర్మాణ విషయంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. దానితో గురువారం రాత్రి పోలీసులకు ఒక వర్గం ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే పోలీస్ జోక్యం రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ నాయకత్వంలో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ కి చేరుకుని అధికారులతో చర్చించారు. ఇక్కడ పార్టీల ప్రకారం పోవద్దని, సున్నితమైన సమస్య అని హితవు పలికారు. పార్టీల పరంగా పోవద్దని చెప్పి ఎస్ఐ గారికి మేము హితవు పలికినాము. అంతకుమించి ఏం లేదు. ఆయన పార్టీల ప్రకారం పోతే ఇక్కడ కష్టం అవుతుంది. ఇక్కడ రాష్ట్రంలో మళ్ళీ ఇది ఒక సలకపోతే అంతకుమించి ఏం లేదమ్మా. మనం చెప్పింది కూడా అదే. సివిల్ మ్యాటర్ ఉంటే చూడరు, రెండు పక్కలు చూడాలా. సబ్జెక్ట్ ఇదే, మంచి సబ్జెక్ట్ కాదు. మంచి సబ్జెక్ట్ గురించి ఎన్నిసార్లు మించిన వస్తాము. వైసీపీ వాళ్ళు మీరు స్టేషన్కి రావద్దు, బయట కూర్చోండి అన్నందుకు వచ్చినాడు. అంతేగాని నేను అట్లా అనలేదు అంటున్నారు. నేను అనలేదు అట్లా, నేను బయట కూర్చోమని చెప్ప నేను ఏమనలేదు. వాళ్ళు నేను లాభకరమే చేస్తానండి ఆయన అంటా ఉన్నారు. మా వాళ్ళేమో క్లియర్గా అక్కడ ఆ మాట అన్నాడు, అన్నందుకే మేము బయట కూర్చున్నాము అని చెప్పి అందరూ ఆయనతో పలికించారు. ఆయనకు ఒత్తిడి ఉండొచ్చు, మంత్రి గారు చెప్తుండొచ్చు, కొట్టుతుండొచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ప్రజలది, అందరిది ప్రజలది. పోలీస్ స్టేషన్ టీడీపీకి ఒకటికే కాదు. ఆయన అలా అనడం కరెక్ట్ కాదు. స్టేషన్ హౌస్ ఆఫీసరు వైసీపీ అంటే మీరు బయట కూర్చోండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ పోలీస్ స్టేషన్ అనేది అందరిది. ఆయన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అందరికీ సేవ చేయాలా. ఆయన ప్రజాసేవకుడు. మేము ఖచ్చితంగా ఈ ఇష్యూని ఎస్పీ దగ్గరికి తీసుకెళ్తాము. సిఐ గురువు చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నాము. మా దగ్గర అందరూ ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆయన మరి పద్ధతి మార్చుకొని మరి చట్ట ప్రకారం పనిచేస్తారంటేనే మేము సహకరిస్తాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా మేము దీని మీద ఉద్యమం చేసేది. కూర్చోమని చెప్ప నేను ఏమనలేదు. వాళ్ళు నేను లాభకరమే చేస్తానండి ఆయన అంటా ఉన్నారు. మా వాళ్ళేమో క్లియర్గా అక్కడ ఆ మాట అన్నాడు, అన్నందుకే మేము బయట కూర్చున్నాము అని చెప్పి అందరూ ఆయనతో పలికించారు. ఆయనకు ఒత్తిడి ఉండొచ్చు, మంత్రి గారు చెప్తుండొచ్చు, కొట్టుతుండొచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ప్రజలది, అందరిది పోలీస్ స్టేషన్ టీడీపీకి ఒకటికే కాదు. ఆయన అలా అనడం కరెక్ట్ కాదు. స్టేషన్ హౌస్ ఆఫీసరు వైసీపీ అంటే మీరు బయట కూర్చోండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ పోలీస్ స్టేషన్ అనేది అందరిది. ఆయన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అందరికీ సేవ చేయాలా. ఆయన ప్రజాసేవకుడు. మేము ఖచ్చితంగా ఈ ఇష్యూని ఎస్పీ దగ్గరికి తీసుకెళ్తాము. సిఐ గురువు చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నాము. మా దగ్గర అందరూ ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆయన మరి పద్ధతి మార్చుకొని మరి చట్ట ప్రకారం పనిచేస్తారంటేనే మేము సహకరిస్తాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా మేము దీని మీద ఉద్యమం. బేస్ మట్టం మేము వేసాం. మీకు తెలుసు ఫ్యాక్టరీ అడిగా మొత్తం చేసాం. బేస్ మట్టం మేము వేసాం సార్. బేస్ మట్టం తర్వాత డబ్బులు లేక 4 రోజులు ముందు చేసుకున్నాం. ఆపాం పని. తర్వాత వాళ్ళు హ్యాండిల్ చేసుకుని, ఎవరు పిల్లకాయలు హ్యాండిల్ చేసుకుని, కమిటీకి సంబంధం లేదు. కమిటీ మా పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. మాకు చెప్పాలి కదా. మా చెప్పకుండా ఎట్లా చేసుకుని ఉద్యోగాలు కట్టారు. పోనీ ఊళ్ళో దేవుడి పని అని గమ్ముగానే ఉన్నాం. దేవుడి పని గమ్ముకున్న దాన్ని మాకు చిన్న అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా వాళ్ళు శుభ్రంగా మాట్లాడి కాయగాలకు వచ్చి మళ్ళీ మా మీద వచ్చి రివర్స్ కేసు పెడతారు. టీడీపీలో మసీదు అది వైసీపీ హ్యాండిల్ చేసుకోవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. రేపు వాళ్ళ మసీదు నుంచి ఓపెన్ చేస్తారని చెప్పి రిపోర్ట్ కూడా రాశారు. రిపోర్ట్ కూడా వైసీపీ వాళ్ళు హ్యాండిల్ విచారణ చేయాలి. అది తీసుకురాగానే రాత్రి రోజు టీడీపీ బయటికి వెళ్ళిపోమంటారు. మన స్టేషన్కి అయితే టీడీపీ వైసీపీ పూస్తే మాకు ఎందుకంటే వాడడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.